ఏమంటున్నాడంటే ఆయన నాకు ఏదైనా మంచి చేస్తే కిక్ వస్తుంది అంటున్నాడు. ఏం మంచి చేసావు నీకు కిక్ రావడానికి? నిన్న వారు మాట్లాడుతూ నాకు ఏదైనా మంచి చేస్తే కిక్ వస్తుంది, ఏం మంచి చేశారని కిక్ వచ్చింది? పక్కన ఉన్నటువంటి మీ సీఎం రమేష్ పక్కన ఉన్నటువంటి పంచదారుల కొండను తవ్వేసినందుక మీకు కిక్ వచ్చింది, లేదా పక్కన ఉన్నటువంటి మీరు వచ్చినటువంటి మాడుగుల పక్కన ఉన్నటువంటి నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ అమ్మకానికి పెట్టినందుక మీకు కిక్ వచ్చింది, లేదా పక్కన ఉన్నటువంటి మా గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి రైతులకి కట్టాల్సినటువంటి 36 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా ఈ ప్రాంతానికి వచ్చి కనీసం షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడకుండా ఉన్నందుక మీకు కిక్ వచ్చింది. విశాఖపట్నంలో ఎకరం భూమిని 99 పైసలకు ఇచ్చేసి విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములన్నీ దోచిపెట్టినందుక మీకు కిక్ వచ్చింది, లేదా మీ కొడుకు తోడలైనటువంటి గీతం అధినేత అయినటువంటి భరత్ 5,000 కోట్ల రూపాయలు భూమిని కబ్జా చేసినందుక మీకు కిక్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు? దేనికి కిక్ వచ్చింది చెప్పండి? లేదా విశాఖపట్నంలో ఆ రోజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ కట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకి ఒక భవిష్యత్తుని ఇద్దాం, వారికి బ్రతుకు తెరువు చూపించేటువంటి దానికి ఒక మంచి కార్యక్రమం చేద్దామని చెప్పి 200 కోట్ల రూపాయలు పెట్టి పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపడితే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆపేసి మత్స్యకారులు కడుపు కొట్టినందుక మీకు కిక్ వస్తుంది చంద్రబాబు నాయుడు? చెప్పండి.